ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతుల గోడును అధికార యంత్రాంగం పట్టించుకోవట్లేదని రైతులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్నలు కొనుగోలు చేస్తున్నామని చెప్పడమే తప్పితే రోజుల తరబడి యార్డుల్లో పడిగాపులు కాస్తున్న వారి ఇబ్బందులను గుర్తించడం లేదని వాపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జొన్నల కొనుగోళ్ల కోసం మార్క్ఫెడ్ యంత్రాంగం గ్రామాల వారీగా ఖరారు చేసిన ముందస్తు షెడ్యూల్ ఏదీ అమలు కావటం లేదు. ఉమ్మడి జిల్లాల్లో ఏప్రిల్ 22న కొనుగోలు ప్రారంభమైన అధికారుల ఇష్టారాజ్యంగానే కొనుగోలు సాగుతున్నాయి. యార్డుకు వస్తున్న పంటను ఏ రోజు కారోజు కొనుగోలు చేయకపోవడంతో రోజుల తరబడి జొన్న కుప్పల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో జొన్నలు సాగైతే ఎకరాకు 14 క్వింటాల చొప్పున 21 లక్షల క్వింటాల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో ఆదిలాబాద్ జిల్లాలో 1.11 లక్షల ఎకరాల్లో సాగులో 15.4 లక్షల క్వింటాల దిగుబడి వస్తుందని నిర్ధారణకు వచ్చిన మార్క్ఫెడ్ జిల్లాల్లో 16 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. నిర్మల్ జిల్లాలో 28, ఆసిఫాబాద్ జిల్లాల్లో 1 కొనుగోలు కేంద్రాన్ని మాత్రమే ఏర్పాటు చేసింది. జొన్నల కొనుగోలు నత్తనడకన సాగుతుండటంతో పాటు బుధవారం అర్ధరాత్రి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో జొన్నల చోరీకి వచ్చిన దుండగులు రైతులపై దాడికి పాల్పడ్డారు. 20-30 కిలో జొన్న తీసుకొచ్చిన ఉన్నాయి. నాకు 4 ఎకరాల భూమి. ఇలా ఎవరు వాటి స్కూల్ మన ఇంట్లో జోక్కులు లేవు. 3 రాత్రులు రా ఎన్ని అంటున్నాం. అది రాత్రి దొంగలు వస్తున్నారు. అవి సెక్యూరిటీ లేరు, ఓళ్ళు లేరు. మా మంత్రులు కొడుతాం కచ్చిళ్ళు, మా వాళ్ళ కొడుతాం కచ్చి మా మనసును కొట్టుడు, మా ఇద్దరు నెత్తుల వల్ల కొట్టిళ్ళు. 5 కోట్లు పడేసారు. ఓళ్ళు బాధ్యత ఓళ్ళు దీనికి మా రైతులు ఒట్టించుకుంటలే. వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళందరూ కూడా బర్షలు, కట్టెలు, రాడ్లు, బండలతోటి వచ్చి రైతుల మీద దాడి చేసిండ్రు. రైతులు తక్కువ ఉండే, వాళ్ళు ఎక్కువ ఉండే. దాంతో రైతులందరూ కూడా పారిపోవడం జరిగింది. రైతులకు ఏమంటే అన్న పంటకు రక్షణ లేదు, రైతులకు రక్షణ లేదు. మార్కెట్ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రక్షణ ఇవ్వడం లేదు. ఇలా దళారీగా వ్యవస్థ ఇలా రాత్రి వచ్చి బండ్లు కాల్ చేసుకొని ఇలా అలా చెప్పుకొని రైతులు మేము 3-4 రోజుల సంది వస్తున్నాం. మేము ఒక్కొక్క రైతు ఇలా వారం రోజులు అవుతున్నది. ఇలా రైతు ఎండబెట్టాలంటున్నాడు. ఎండబెట్టిన పక్కకే దళారీ దారి పోస్తున్నారు పక్కకు. అలా కొనుక్కపోతున్నారు. మీకు మైచర్ ఉన్నాయని ఆపుతున్నారు. అలా తీసుకొని పోతున్నారు. దళారీగా ఖరీదారు పెద్ద మహారాష్ట్ర నుంచి బండ్లు వచ్చి మరి మ్యాక్సులలో నింపుకొని వచ్చి ఇక్కడ కాల్ చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వాళ్ళు కొనుక్కొని వచ్చి దళారులు ఇక్కడ అమ్ముతున్నారు. ఏమి కొంటలేదు. పక్కకు ఒక చిన్న రైతులు, సన్నకారు రైతులు పక్కకు పోసుకొని పెద్ద కుప్పలు పోసుకుంటున్నారు. మా చిన్న కుప్పల్ని చూసి పెద్ద కుప్పల్ని పాసింగ్ చేసేస్తున్నారు. రైతన్నలు పంట అమ్మేందుకు ఇబ్బంది పడుతుంటే కొందరు దళారులు మహారాష్ట్రలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన జొన్నలు తీసుకొస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం మార్క్ఫెడ్ కు 3,371 రూపాయల చొప్పున విక్రయించేలా అంతర్గత ప్రణాళిక అమలు చేయటం స్థానిక రైతులకు శాపంగా మారుతోంది. మార్కెట్ అంటేనే మాయాజాలంగా తయారవుతుంది. తెలుసుకోవడం రైతులకు కష్టంగా మారుతుంది. పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేయడం మరింత అనర్థాలకు దారితీస్తుంది. ఇక రైతులకు దిక్కెవరు ఆలోచించాల్సిందే. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.